కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బేటీ బచావో బేటీ పడావోకు ఈ ఏడాదితో 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షల చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. బాలికల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. బాలికా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు, పీసీఎన్ పీఎన్డీటీ చట్టంపై గర్భిణీలు, బాలింతలు, మహిళలు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న మిషన్ శక్తి, మహిళా సాధికారత, సఖీ కేంద్రం అందిస్తున్న సేవలు, సఖీ హెల్ప్ లైన్ నెంబర్ 181, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 అందిస్తున్న వివిధ రకాల సేవలు, గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షల గురించి ఇందులో వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షలపై మహిళలకు అవగాహన కల్పించారు. సమాజాభివృద్ధికి మహిళా వికాస ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా జగిత్యాల సీడీపీఓ మణెమ్మ మాట్లాడుతూ గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని చెప్పారు. ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాలికలను బాలులతో సమానంగా భావిస్తూ సమాజంలో లింగ అసమానతలకు తావు లేకుండా చూడాలని పేర్కొన్నారు. బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం కింద గ్రామాన హై స్కూళ్లలో మన అంగన్వాడీ సెంటర్ బెనిఫిషరీస్ కి అవగాహన కల్పించడం జరుగుతుంది. దేనిపైన అంటే లింగ నిర్ధారణ చట్టం పైన, మరియు ఆడపిల్లల శాతం తక్కువైపోతున్నది, మగపిల్లలు ఎక్కువైపోతున్నారు. దీనికి కారణం ఏంటి, దీని మీద తల్లులకు మహిళలకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. సఖీ అధికారి శారద మాట్లాడుతూ బాల్య వివాహాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల అమ్మాయిలు తమ హక్కులు కోల్పోతారని, వారికి స్వేచ్ఛనివ్వడం మనందరి బాధ్యత అని అన్నారు. ఆడపిల్లల ఆరోగ్యం, చదువుపై శ్రద్ధ వహించి వారి ఉన్నతికి తోడ్పడాలని సూచించారు. ఏదైనా సమస్యలుంటే 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. గృహహింస, వరకట్నపు వేధింపులు, ఆడపిల్లల అమ్మకాలు, అక్రమ రవాణా వీటిపైన పనిచేయడం అనేది జరుగుతుంది. అంటే ఎలాంటి హింసకు గురి అయిన మహిళలు సఖిని 181 అనే హెల్ప్ లైన్ నేరుగా కావచ్చు, లేదంటే హెల్ప్ లైన్ ద్వారా కూడా సఖిని అప్రోచ్ కావచ్చు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈరోజు మేము ఇబ్రహీంపట్నంలో అంగన్వాడీ సెంటర్లో పీసీపీఎన్డెంట్ యాక్ట్ గర్భస్థ శిశులింగ నిర్ధారణ చట్టం గురించి అవగాహన కల్పించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, మిగతా వాళ్ళందరికీ కూడా ఈ పీసీపీఎన్డెంట్ యాక్ట్ గురించి అవగాహన కల్పించడం కోసము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. లింగ అసమానతలకు తావు లేనప్పుడే సమాజం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. ఆ దిశగా కృషి చేయడం మనందరి విధి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.